హలో అండి. ఈరోజు మనం బాలీలో ఉన్న గరుడ విష్ణు టెంపుల్కి వెళ్దాము. అయితే ఇప్పుడు మేము జస్ట్ అంటే ట్యాక్సీలో ఉన్నాం అనమాట. అయితే ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాము. అయితే ఇక్కడి నుంచి చాలా దూరం అది కనిపిస్తుంది చూసారా, పైన స్టాచ్యూ అనమాట. అంటే గరుడ పక్షి మీద విష్ణుమూర్తి కూర్చున్న విగ్రహంకి మనం వెళ్ళాలి అంటే టాప్కి వెళ్ళాలన్నమాట. మరి మేము వెళ్ళగలుగుతామో లేదో చూస్తామండి అక్కడ వరకు. అయితే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి మధ్య వరకు వాళ్ళు ఒక వెహికల్ ఇస్తున్నారు. అది ఫ్రీనా లేకపోతే మరి టికెట్ ఏమైనా ఉందనేది కనుక్కుందాం పదండి లోపలికి వెళ్ళి. మాకైతే తెలియదు, జస్ట్ మా డ్రైవర్కి కూడా అర్థం కాలేదు అంటే ఫ్రీగా ఉంటుందా ఏంటి అనేది. ఇది చూడండి, ఫైనల్గా అయితే ఇది ఫ్రీ టికెట్ అని చెప్పారు. అప్పుడు మేము ఇక్కడ బస్సు ఎక్కి మనం పైకి వెళ్తాం అనమాట. అయితే వాళ్ళు ఏమన్నారంటే మధ్యకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి టికెట్స్ ఉంటాయంట, అక్కడ టికెట్స్ తీసుకొని పైకి వెళ్ళాలంట. చూడండి ఇదంతా కూడా ఎంత బాగుందంటే నిజంగా. ఇదండి బాలీలోనండి రెండు ఏరియాస్, ఒకటి సీ ఏరియా ఒకటేమో హిల్ ఏరియా అనమాట. ఇదిగో చూడండి ఇదంతా ఎంత బ్యూటిఫుల్గా ఎగ్స్ లాగా ఉన్నాయండి. ఎగ్స్ అల్లే కొన్ని పగిలిపోయినాయి, కొన్ని ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏంటంటే సీ ఏరియాస్ ఏమో పగలపూట మేము వచ్చేవాళ్ళం అనమాట చూడటానికి. సీ ఏరియాస్లో పగల వర్షం వస్తుంది, హిల్ స్టేషన్స్కి ఈవినింగ్ అయ్యేసరికి హిల్ స్టేషన్లో వర్షాలు పడుతున్నాయి అనమాట. ఇంకా అది డిపెండ్స్ ఆన్ లక్ అనమాట. ఎందుకంటే మనం ఏ టైంలో వర్షం పడుతుందని తెలియదు. మాది అలాగే ఒక ప్రోగ్రామ్ వేస్ట్ అయిపోయింది. అదైతే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇదిగో చూడండి ఇక్కడ కశ్యప్ వాళ్ళ మదరు వైఫ్ అంట వాళ్ళది. అంతా కూడా అనండి మన హిందూ కల్చరేనండి. ఇక్కడికి వస్తే అసలు ఫుల్ ఇండియాలో ఎంజాయ్ చేసినట్టే అనిపించింది అనమాట. కాకపోతే ఈ వర్షం వలన కొంచెం అప్సెట్ అయ్యాము. ఏంటంటే మనం ఇంత దూరం వచ్చి కొన్ని అంటే ఒకరోజు ప్రోగ్రామ్ అది అంటే మనీ పే చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేయకపోవటం అనేది అది చాలా అప్సెట్గా ఉంటుంది. అది మా చాలా అంటే లాస్ అయినట్టే కదా మనం పే చేసిన తర్వాత అది చూడకపోతే. ఇప్పుడు మనం పైకి వెళ్దాం పదండి. ఇక్కడైతే టికెట్స్ తీసేసుకున్నాము ఇందులో అనమాట. టికెట్స్ ఆల్రెడీ మా డ్రైవర్ అంటే ఆన్లైన్ ఉంటుందో మరి ఏంటో చెప్తున్నాడు, మాకైతే లాంగ్వేజ్ అర్థం కావటం లేదు. ఇక్కడి నుంచి మనకి వాళ్ళు వెహికల్ ఇస్తారు పైకి వెళ్ళటానికి, దాంట్లో నుంచి పైకి వెళ్దాం చూద్దాం పదండి. స్టాచ్యూ అంటే ఇక్కడ ఈ పెద్ద స్టాచ్యూ ఉంది కదా, దానికి టాప్ వరకు వెళ్ళటానికి అన్నమాట. వీళ్ళందరూ 300 రూపీయే అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూడాలి, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. లైట్స్ చూడు ఎంత బాగున్నాయో. జీడబ్ల్యూ కంటేనే గరుడ వైష్ణు కెంచన్ అంటే చూడండి ఇలా మన అంటే బండిలో నుంచి వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెనక నుంచి కూర్చున్నాం మేమైతే. చాలా బాగుంది చూడండి, ఏదో గుహల్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఫైనల్గా అయితే వచ్చేసామండి. యాక్చువల్గా ఇది స్టాచ్యూ అనమాట. చూడండి గరుడ పక్షి తల మీద విష్ణుమూర్తి కూర్చుని ఉన్నాడు. ఇదనమాట ఈ స్టాచ్యూ. ఎంతో చాలా దూరం వరకు కనిపిస్తుందండి నిజంగా. ఎన్నో అంటే కిలోమీటర్స్ వరకు ఈ స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ పైకి దాకా వెళ్ళొచ్చు, టాప్ దాకా. అంటే మరి దీంట్లో లిఫ్ట్లో వెళ్ళాలి. చూద్దాం అసలు వెళ్తామో లేదా అనేది. టికెట్స్ అది ఒక్కొక్కసారి అవైలబిలిటీ ఉంటుంది, లేదు. ఇదిగో ఈ పక్కనండి 2 విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఎంత ఈ రూపాలు ఏంటో ఇలా రాక్షస రూపాల్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు వెళ్ళి కనుక్కుందాము. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ ఉంది ఇటు సైడ్. ఇక్కడ టికెట్స్ అవి ఇక్కడ తీసుకోవాలి. తర్వాత మేము వెళ్ళేది లేనిది మీకు నేను చెప్తాను. చూసారా కిందేమో గరుడ పక్షి అనమాట, పైన విష్ణుమూర్తి కూర్చుని ఉన్నాడు, పక్కనేమో పక్షి రెక్కలు అనమాట. ఇదే బయటకు కూడా మనకి పెద్ద స్టాచ్యూ అనమాట. పైకి కూడా వెళ్ళొచ్చు. ఇటుపక్క చూసారా రాక్షస అవతారాలు ఉన్నాయి. వాళ్ళు రాజు రాణి అంట. వాళ్ళ శాపం మూలకంగా ఈ విధంగా రూపాలు తీసుకుని ఉన్నారన్నమాట. టాప్ వరకు అయితే మేము వెళ్ళలేదండి. మేము ఏంటంటే కింద చూసిందే సేమ్ అదే కనిపిస్తుందని చెప్పారు కాబట్టి అందుకని చూడలేదు. ఇదిగో చూడండి ఇక్కడి నుంచి ఈయన కనిపిస్తున్నారు మధ్య నుంచే. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడండి కింద కొంచెం మేము అంటే స్నాక్స్ అవి తినేసి ఇక్కడ ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి వీళ్ళవి. అవి కొంచెం చూపిస్తాను రండి. ఎక్కువ అంటే లాంగ్గా అంటే మీకు బోర్ అనిపిస్తుందేమో. నేను కొంచెంగా నేను క్లిప్స్గా మీకు చూపిస్తాను. ఇదంతా కింద చూడండి ఎంత బాగుందో.
నెక్స్ట్ వచ్చేసరికి పంటాయి పాండవ అని బీచ్ అండి ఇది. అంటే ఇక్కడ పాండవులు ఉన్నారు చూడండి, ఇక్కడ విగ్రహాలు ఉన్నాయన్నమాట. వీళ్ళ పేరు మీదుగా ఇక్కడ బీచ్ ఉందన్నమాట. అయితే మేము జస్ట్ బీచ్ దగ్గర కూడా అంటే వాళ్ళు ఏంటంటే సైట్ సీయింగ్ హాఫ్ అన్ అవర్ 10 minutes అట్లా మధ్య మధ్యలో చూపించుకుంటూ వెళ్తున్నారనమాట. ఇది ఇప్పుడు మేము బీచ్ దగ్గరికి వెళ్తున్నాము, పదండి చూద్దాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, మనుషులు కూడా తక్కువ ఉన్నారు. ఇక్కడ బోటింగ్ చేసే వాళ్ళు చేస్తారండి. ఇక్కడైతే చిన్న షాపింగ్ సెంటర్ కూడా ఉంది. మేమైతే కొద్దిగా చిన్న చిన్నవి తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఇక్కడి నుంచి మనం వేరే ప్లేస్కి అండి శివుడి టెంపుల్కి తీసుకువెళ్తున్నారనమాట. అయితే శివుడి టెంపుల్కి ఇక్కడ పేరు శివుడి టెంపుల్ అని ఉంటుంది కానండి, ఎక్కడ విగ్రహాలు అయితే ఏం కనిపించవు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళింది కూడా గరుడది ఒక్క విష్ణుమూర్తి కృష్ణుడు విగ్రహాలు తప్పించి ఇంకా మిగతా అయితే వినాయకుడిది ఒకళ్ళది ఉందండి. ఇక మిగతా అయితే ఏమి విగ్రహాలు అయితే లేవు. ఇప్పుడు మనం పైకి వెళ్దాం పదండి. అంటే ఇక్కడ కూడా అంటే లోపలికి వెళ్ళాలంటే మగవాళ్ళ నడుంకి ఒక బట్ట కట్టుకోవాలన్నమాట, అది వాళ్ళు ఇస్తారు. లోపలికి వెళ్దాం పదండి. అది కింద లుంగీలు టైప్గా ఉన్నాయి, లుంగీలు కట్టుకోవాలి. మేము కూడా మళ్ళీ అగైన్ లుంగీలు తీసుకోవాలన్నమాట. ఇక్కడ తీసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడండి మంకీస్ ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు, ఎందుకంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలని లాక్కెళ్తాయి అని చెప్తున్నారు. అయితే ముందు ఇక్కడ శివుడి టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, కొంచెం పైకి ఉంటుంది. కానీ బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ చూడండి. అసలు చూడటానికి అది ఒక ఫారెస్ట్ లాగాను చాలా అందంగా ఉంది. ఇక్కడ కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో. వీటికంట వీకెండ్ అట్లా వస్తారంటండి అందరూ, అంటే మనకి వీటికి ఫీడ్ చేయటానికి. మామూలు అప్పుడైతే మనం ఏమి వాటికి పెట్టడానికి అనేది ఉండదు. ఇది చూడండి ఎలా ఉందో, అంటే ఈ చెట్టులు అది కూడా ఇక్కడ అసలు డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఈ ఏరియా అంతా, ఈ లొకేషన్ అది చాలా చాలా అద్భుతంగాను చాలా అందంగాను చాలా చాలా బాగుందండి. During the yoga, Okay. Semeru, Okay. Giri Semeru, Okay. and in చూడండి ఇక్కడ పక్కనంతా సీ అండి. అసలు దీన్ని నిజంగా అమేజింగ్ అనిపిస్తుందంట. వ్యూ అసలు ఎంత బాగుందో చూడండి. ఇక్కడ యాక్చువల్గా అంటే ఫోటో సెషన్కి అయితే చాలా చాలా బాగుందనమాట. ఇక్కడికి వచ్చేసరికి చూడండి కుంభకర్ణుడు బొమ్మ పెట్టారు. అయితే పక్కనన్నీ కూడా కుంభకర్ణుడు పక్కన కోతి బొమ్మలు స్టాచ్యూస్ పెట్టారు అనమాట. ఇదంతా కూడా బాగుందండి, చూడటానికి మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది ఏరియా మాత్రం. అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళాం కానీ అక్కడ ఏమి విగ్రహం లేదండి. అలానే ఆ ఏరియాలో అది దేవుడిది ఉంది అని చెప్పేసి జస్ట్ మాకు చూపించారు అంతేను. ఇదైతే అసలు ఈ లొకేషన్ మాత్రం అమేజింగ్ అనమాట. ఓకే అండి, ఇది వచ్చేసరికి మా సెకండ్ లాస్ట్ వీడియో అనమాట. బాలి సైట్ సీయింగ్స్ అన్నీ అయిపోయినాయి. నేను నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వీడియో పెట్టబోతున్నాను. అదేంటంటే బాలీలో ఉన్న ఇళ్ళు, అసలు ఆ ఏరియా అంతా కూడా. దాంతో నాది బాలి టూర్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. మరి ఎలా ఉంది మీకు బాలి, థాయిలాండ్ ఇవన్నీ కూడా లాస్ట్ మీరు కామెంట్ అయితే నెక్స్ట్ వీడియోలో చేసేయండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.